ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. యెహోవా మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, విమోచకుడుగా ఉన్నాడు. విమోచకుడు అంటే ఏంటి? ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు, విమోచన కలుగజేసే దేవుడు. పాపం నుంచి, శాపం నుంచి విమోచించడమే కాకుండా మన యొక్క సమస్యలు, బలహీనతలు, బంధకాల నుంచి కూడా విడిపించే దేవుడు. సాతాను యొక్క ఉగ్రత నుండి తప్పించే దేవుడు, దాని యొక్క కోరలను ఆయన అలాగే దేవుడు. నా నోటి మాటలను, నా ధ్యానమును, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. మరి మన నోటి మాటలు ఏ రీతిగా ఉంటున్నాయో ప్రతిరోజు ఆ నోటి మాటలు ఎలా ఉండాలి? దేవుని దృష్టిలో యథార్థంగా, న్యాయంగా, ఇతరులకు సహాయం చేసే విధంగా ఉండాలి. మన నోటి వెంబడి పలుకరాని మాటలు పలుకుతూ, అనరాని మాటలు మన నోటి వెంబడి వస్తే ఏం జరుగుతుంది? ఆ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారం అవుతుందా? ఏ మాత్రం అంగీకారం అవుతుంది కదా. దానివలన ప్రయోజనం ఉండదు. ప్రయోజనానికి బదులు వేరొక దాన్ని ఆస్వాదించవలసి ఉంటుంది. నా ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి మన నోటి మాటలు ఎలా ఉండాలి? ఇతరులకు ఆదరణ కలిగించేలా ఉండాలి. ఇంట్లోనూ బయట మన నోటి మాటల వెంబడి ఎటువంటి తప్పులు కానీ, ఎటువంటి అసహ్యమైన మాటలు కానీ రాకూడదు. అప్పుడు మనం మన దేవుని పాదాల చెంత చేరి మన హృదయ ధ్యానము అంటే ఏంటి? మన హృదయంలో ఉన్న ప్రతి దాన్ని దేవునికి తెలియజేసి, దేవుని కీర్తిస్తూ, దేవుని స్తుతించిన ఎడల దేవుని దృష్టికి అది అంగీకారం అవుతుంది. ఈ యొక్క అంగీకారము అంటే ఏంటి? అనుమతి కలుగుతుంది, నెరవేర్చబడుతుంది. దేనివలన? మన హృదయ ధ్యానము ఆయన దృష్టికి ఎలా ఉంది? అంగీకారంగా ఉంది. మరి మనం ఈ రోజు నుంచి మన ధ్యానము ఆయన సన్నిధిలో ధ్యానించేటప్పుడు మన హృదయ ధ్యానము ఆయనకు అంగీకారం అగులాగా మనము జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నువ్వు ఆశ్రయదుర్గంగా, విమోచకుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, నా నోటి మాటలు ప్రభువా, మా నోటి మాటలు ప్రభువా నాయన, మా హృదయ ధ్యానము నీకు అంగీకారం అగులాగున మా నోటిని, మా హృదయాన్ని ప్రభా మాకు భద్రత కల్పించండి ప్రభు. తండ్రి, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. సువాసన వెదజల్లేలాగా ఉండులాగన మా నోటి మాటలు ఆ రీతిగా ఉంచండి ప్రభు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. తండ్రి, చిన్న బిడ్డలు రాకపోకలు తోడుగుండండి ప్రభు. మా కుటుంబ సభ్యుల రాకపోకలు తోడుగుండండి ప్రభు. వాక్యం వింటున్న మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి, దీవించి నీ దీవులతో నింపండి. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.